హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే, మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆధార్ కార్డు అనేది మనం ఎక్కువగా కలర్ జిరాక్స్ తీయించుకొని మనం నామినేషన్ చేయించుకుంటూ ఉంటాం. అయితే అది మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మనం కొత్తగా అయితే ఒక పీవీసీ కార్డ్ అని అయితే వచ్చింది. అది మనం సొంతంగా మన మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీవీసీ కార్డ్ అనేది అచ్చం ఏటీఎంలా అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది పీవీసీ కార్డు. ఈ పీవీసీ ఆధార్ కార్డు మన డాక్యుమెంట్ కింద కూడా వాడుకోవచ్చు. పాత ఆధార్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుందో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగపడుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ముందుగా మీరు మీ మొబైల్‌లోని క్రోమ్‌లోకి వెళ్ళండి. క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. గెట్ ఆధార్ అని పైన కనపడుతుంది కదా! గెట్ ఆధార్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్ళిన తర్వాత పీవీసీ కార్డ్ అని కనపడుతుంది కదా! అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి మొత్తం స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ చూడండి ఆధార్ పీవీసీ కార్డ్ అని కనపడుతుంది చూడండి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని అడుగుతుంది కదా! క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి కింద మై మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్డ్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అక్కడ. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. లోడింగ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత క్లోజ్ చేయండి అది. క్లోజ్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత పేమెంట్‌కి సంబంధించి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రైట్ క్లిక్ కనబడుతుంది కదా! పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్ కనబడుతుంది కదా! మేక్ పేమెంట్ అని. ఆ పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డులు లేకపోతే యూపీఐ లేకపోతే ఇతర అదర్స్ అని చూపిస్తుంది కదా! వాటిలో మీరు ఏదైతే దేని నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకొని రూ. 50 అయితే పేమెంట్ చేయండి. చేసిన తర్వాత మీకు వితిన్ 7 డేస్‌లో అయితే మీ పీవీసీ కార్డ్ అయితే మీ ఇంటికి వస్తుంది.